మీరు మీరు నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు కూడా మీరు ఆలోచించండి. దేవతలు 2 రకాలుగా ఉంటారు. ఇది వివాదాస్పదమైన బాధలేదు. ఓకే, మనం తయారు చేసిన దేవుళ్ళు, మనల్ని తయారు చేసిన దేవతలు ప్రకృతి. మనం తయారు చేసిన దేవుళ్ళకు అన్ని మన లక్షణాలే వస్తాయి. మీరు మీకు బంగారం మీద బాగా ఇంట్రెస్ట్ ఉందనుకో, మీరు వెంకటేశ్వర స్వామికి మొత్తం బంగారమే పెట్టుకుంటారు. మీకు మటన్ తినాలనిపించింది అనుకోండి, దేవుని కాడే ఆటనికి వస్తారు. మీకు మందు తాగాలనిపించింది అనుకోండి, దేవుని కాడ మందు పోస్తారు. మనిషి చేసిన దేవుడికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. కానీ మనల్ని తయారు చేసిన నేచర్ ఎంత గొప్పది. ఇక్కడ కళ్ళు ఇచ్చి, అక్కడ పూల తోట ఇచ్చి, మాట్లాడారా మళ్ళీ కాంట్రవర్సీ? అయినా బాధలేదు. ఇక్కడ చెవులు ఇచ్చి, అక్కడ సప్తస్వరాలు ఇచ్చి, ఇక్కడ ముక్కిచ్చి, అక్కడ సువాసన ఇచ్చి, ఇక్కడ ఆకలి ఇచ్చి, ఇక్కడ పనులు ఇచ్చి కదా. నువ్వు వదిలిన పిచ్చి గాలి తను పీల్చుకొని నాకు ప్రాణవాయువు పోస్తున్న నా దేవత ప్రకృతి. కానీ మనిషి చేసిన దేవుడి కాడికి పోవాల్సిన అవసరం నాకేం వచ్చింది? పచ్చని చెట్టు కింద నిలబడితే నీకు కావలసిన ఆక్సిజన్ ఇస్తుంది, నీ రోగాలకు సంబంధించిన మందులు మాకులు అన్నీ ఇస్తుంది కదా. అన్ని మతాలు కదా, అన్ని మతాలు చెట్టు కిందికి పోతే బ్రహ్మాండంగా జీవిస్తారు. అన్ని మతాలు కనుక మనిషికి ఒక చెట్టు పెడితే ఒక సుందరమైన వనంగా, ఓ సుందర సుశందర నందనవనము లాంటి నవభారతం నిర్మించబడుతుంది కదా. కాబట్టి అలాంటి పని చేయాలనేదే నేను మీరు అన్ని ఇలా వచ్చిన టెక్నాలజీ మొత్తం చూడండి. ఎక్కడో బొగ్గు తగలబెడితే ఈ లైట్ వెలుగుతుంది. అవును, అరే మెనుగురు పువ్వు తన శరీర శక్తితోటి వెలుగుతుంది. ఆ టెక్నాలజీ పట్టుకోండి. కొంగ ఎలా ఎగురుతుందో చూసి విమానం కనిపెట్టావు. పెట్రోల్ అయిపోతే కింద పడిపోతున్నాడు మనిషి కదా. కాబట్టి 9 ఎలా ఎగురుతుందో చూసి ఏరోప్లేన్ కనిపెట్టావు. నీ సమస్త యాంత్రీకరణ మొత్తం కూడా ప్రకృతిలో ఆల్రెడీ ఉన్న వాటినే నువ్వు ఉపయోగించుకొని చేస్తున్నావు. అవును కదా. అవును, మనకు అసలు ఈవెన్ మన నైతిక విలువలు ఎక్కడొచ్చాయి? కాబట్టి ఎక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను? గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలి ఒట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేని నాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోమంటాయి, తాడి చెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెలక లేదు, ఆకలైతే భూమినంత చుట్టుకోని వస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి, చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు చూడు, అవి ఆడుకున్న ఆట చూడు, ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి, ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. మనం రాసుకున్న గ్రంథాలలో ఈ లవ్ లేదు. మనం రాసుకునే ఎందులో కూడా ఇదంతా లేదు. కాబట్టి ప్రకృతి స్వచ్ఛమైంది. దాని కాడికి వెళ్ళి మోకరిల్లితే నీకు అనేక విషయాలు నీకు బోధపడతాయి. మిమ్మల్ని మీ పార్టీ పక్కకు పెట్టింది కదా, సస్పెండ్ చేసింది అన్నారు కదా. సో మరి ఇంకా మీరు ప్రేమిస్తున్నారు కదా మీ పార్టీని? అది పార్టీ అంటే మార్క్సిజం అనేది 4 అక్షరాల కింద బ్యానర్ కాదే. ఓకే, ఎంత చిన్నగా పడుతుంది లేదు కదా. మార్క్సిజం అనేది ఒక ఆక్సిజన్ లాంటిది, అది ప్రాణవాయువు లాంటిది, అది ప్రకృతి సిద్ధమైన తాత్విక చింతన. దాన్నే నేను వదిలిపెట్టుకోలేదు. ఓకే, నేను నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. ఒక పాట ఉన్నది మీది, బ్రతుకు మీద ఆశలుంటే అన్నది, చాలా బాగుంటుంది. బతుకు మీద ఆశలుంటే తమ్ముడా, ఈ బంధుకును ఎత్తాలేవురా తమ్ముడా, మల్లెపూల బాట కాదు తమ్ముడా, త్యాగాల బాట ఇది చెల్లెలా, కట్టిన ఇల్లుండదు, పెట్టిన పొయ్యి ఉండదు, కంటికి నిదురుండదు, ఒంటికి సుఖముండదు, వారానికొక్క దినం తమ్ముడా, మన ఒళ్ళు దడప వీలుండదు తమ్ముడా, కడుపు పండిన చెల్లె నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ బుడితే
గుండె రాయి చేసుకొని చెల్లెలా గూడె పొల్ల కొదిలినాదే చెల్లెలా. వాళ్ళ త్యాగాలు ఎంత గొప్ప. ఇల్లు వదిలి వాకిళ్ళు వదిలి వాడు అడవిని పట్టుకొని ఆయుధాలను పట్టుకొని వాడు అక్షరాలు నేర్పి అడవి ప్రజలకు చైతన్యం నేర్పి వాడి కోసమే పుట్టి వాడి కోసమే జీవించి వాడి కోసమే ప్రాణాలు ఇచ్చే దేశభక్తుడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు మీరు